హాయ్ గైస్, ఈరోజు అయితే మనం తార్ గారిని అయితే బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఈ తార్ గారు ఎలా ఉందో చూద్దాం మనం గేమ్ ఆడి. మన తార్ కారు మన ఇంటీరియర్ చూసినట్టయితే సేమ్ మన తార్ కారు ఎలా ఇంటీరియర్ ఉంటుందో అలా ఉంటుంది. నెక్స్ట్ దీని హార్నర్ చూసినట్టు నార్మల్ హార్నర్ ఇచ్చడం. నెక్స్ట్ ఈ పైన హార్నర్ చూద్దాం. ఈ మూడు హార్న్స్ మనం చూసినట్టయితే పైన ఉన్నాయి. మనకు సేమ్ హైవే మీద బస్సులు ఉంటాయి కదా, ఆ హార్న్స్ అయితే ఇచ్చారు. ఈ పైన మనకు కానీ 150 వచ్చి కదా వాటి వాళ్ళు యూజ్ ఉంటుంది అప్పుడు 1 వస్తే మన డ్రైవర్ సీట్ అయితే ఉంటుంది. అదేవిధంగా 2 అనేది వస్తే మన బాయ్ టర్న్ అవుతుంది. నెక్స్ట్ 3 వస్తుందంటే మన బ్యాక్ సైడ్ డోర్ అయితే అవుతుంది. మనకు సేమ్ మన కార్ ఫంక్షన్ అయితే అన్నీ అలాగే ఫంక్షన్ అవుతుంది. నార్మల్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ ఇంకో డోర్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ట్రై చేసి చూద్దాం మనం ఒకసారి. ఈ సౌండ్ చూస్తే సేమ్ మన స్పోర్ట్స్ కార్ సౌండ్లా ఉంది. టాప్ స్పీడ్ అయితే చూద్దాం. టాప్ స్పీడ్ అయితే మనకి 140 వస్తుంది. ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మోడ్ డీజే ఇండియన్ అనేది సెర్చ్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ చూడండి, ఫస్ట్దే మనకి ఇన్స్టాల్ చేయాలి. మీరు చూడండి ఇలా ఉంటుంది. ఇది దీన్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ చేసేస్తున్నాను డైరెక్ట్. पहली बार ये सीक्रेट मैं आपको बताने जा रहा हूँ. एक ऐसी एप्लीकेशन है. డౌన్లోడ్ సింబల్ మీద నొక్కండి. నొక్కితే వెబ్సైట్లోకి మీడియా ఫైర్ అయిన వెబ్సైట్లోకి రీలొకేట్ అవుద్ది. అప్పుడు ఈ డౌన్లోడ్ సింబల్ అని చూసారు అక్కడ, ఈ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు అలా డౌన్లోడ్ చేస్తుంది కాబట్టి డౌన్లోడ్ అయ్యానని చూపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లే స్టోర్లోకి తెరండి. వచ్చిన తర్వాత ZArchiver అని సెర్చ్ చేయండి. చూడండి ZArchiver అని చూసారా, ఇదైతే డౌన్లోడ్ చేయండి. ZArchiver చూడండి సింపుల్ కరెక్ట్గా ఉన్నది. ఇంకా చాలా ఉంటాయి అలాంటివి. దీన్ని అయితే ఓపెన్ చేయండి. మనం డౌన్లోడ్ చేసిన పైన ఇప్పుడు మనకి ఈ డౌన్లోడ్స్లోకి అయితే వస్తుంది. ఇది ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకోవాలి. చూడొచ్చు, ఇదిగోండి మహేంద్ర తార్ ఉంది. దీని అయితే లాంగ్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుని కట్ అయిన ఆప్షన్ నొక్కండి. కాపీ అయిన చేసుకోవచ్చు, కట్ అయిన చేసుకోవచ్చు. కాకపోతే కట్ చేసుకుంటే మీకు స్పేస్ అనేది కలిసి వస్తుంది. మీరు ఒకసారి నొక్కకూడదు, ఎలా నొక్కితే ఇలా కంప్రెస్ అని ఇలా వస్తాయి. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి, ఇలా ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు దీన్ని కట్ అనేది నొక్కండి. నొక్కిన తర్వాత పైన డౌన్లోడ్ అని ఉంటుంది కదా, అక్కడైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ డివైస్ స్టోరేజ్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ దాన్ని అయితే ప్రెస్ చేయండి. మీకు ఇప్పుడు బస్ ఐడి ఎక్కడ ఉందో అందులో వేసుకోవాలి. నేనైతే బస్ ఐడిని మనం డాక్యుమెంట్స్ అయితే పెట్టుకున్నాం, అందుకే డాక్యుమెంట్స్ అయితే ప్రెస్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ బస్సెస్ ఐడి, దీని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మోడ్స్ అనే దాంట్లో వెళ్ళండి. ఇక్కడ కింద మనకి ప్యాడ్ లాంటి ఆప్షన్ చూసారా, పేస్ట్ ఆప్షన్, దాని మీద ప్రెస్ చేయండి. చూసుకొచ్చి ఎక్కడికైతే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మీరు గేమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు గేమ్ని అయితే ఓపెన్ చేసేయడమే. ఇంకా లాగిన్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గరాజ్ అనే ఆప్షన్ ఉంది చూసారా మేనేజ్మెంట్లో, ఆ ఆప్షన్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత రైట్ యారో అయితే నొక్కండి, రైట్ సైడ్ యారో.
ఇదిగోనే చూసుకోవచ్చు మీరు, మన మహేంద్ర తార్ అయితే వచ్చేసింది. దీన్ని అయితే యూజ్ అని నొక్కండి. బ్యాక్ సైడ్ నొక్కి ఒకసారి ఇదైతే ఎలా ఉందో చూడొచ్చు. రిమోట్ అయితే వేద్దాం. నేనైతే ఏపీకి అయితే వాడుతున్నాను ఇండియన్ మ్యాప్స్ గురించి. ఇదైతే మన ఎందులో అయినా వర్క్ అవుతుంది, మన యాప్లో అయినా వర్క్ అయిపోద్ది. చూసుకోవచ్చు గైస్, చూడండి సేమ్ లోపల తార్ ఇంటర్ఫేస్ ఉంది లోపల. మనం మొత్తం తార్లాగా ఉంది చూడడానికి. నెక్స్ట్ అవుట్ సైడ్ చూసినట్టయితే చూడండి సేమ్ తార్ కార్ ఎలా ఉంటుందో సేమ్ అలాగ ఉంది మనకి. దీని గురించి రివర్స్ అయితే ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మీకు అయితే కన్ఫామ్గా అప్డేట్ అయితే ఇస్తాను మీకు. బ్లాక్ కలర్ కానీ ఇలాంటిది చూసుకోవచ్చు గైస్. మనం ఒకసారి ట్రై చేసి చూసినట్టయితే దీన్ని